సిద్ధేశ్వరేనా? మీరు విప్లవోద్యమం నుంచి వచ్చారు. ఈ మధ్య కాలంలోనే మా రోజు వీరైన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన కూడా మా విప్లవోద్యమం నుంచి వెళ్ళి ఒక కుల ఉద్యమం కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని ప్రజలు చర్చకు తీసుకొచ్చారు. మీరు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ బీసీ ఉద్యమం అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? మా రోజు వీరన్న 1990లో వీరన్నతో నేను కలిసి ప్రయాణం, 89 నుంచి పరిచయం. 90లో మండల ఉద్యమం వచ్చింది. ఆ మండల ఉద్యమంలోనేమో మా రోజు వీరన్న ఈడిఎస్యు నాయకుడుగా మండల్ కమిషన్ అమలు కోసం పోరాటం చేశాను. మండల్ రిజర్వేషన్లకు మద్దతు. నేను బీసీగా నేను కూడా మండల్ కమిషన్ అమలు కోసం పోరాటం చేశాను. తర్వాత రెడ్డిస్ మా కాలేజీలోనే మండల్ కమిషన్ వ్యతిరేకం. అట్లా అనేకమైన గొడవలు జరిగింది. ఆ గొడవలలో నేను వీరన్న వైపు వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్సే కాదు, మొత్తం సమాజం నిర్మాణం చేయాలి అనే దాంతో నేను విప్లవోద్యమంలో అండగొండిపోయాను. తర్వాత సిద్దిపేట ఏరియాలో చిన్నప్పుడు ఆర్గనైజర్ వచ్చిన, అక్కడ వచ్చిన తర్వాత కూడా గ్రామాలల్లో మళ్ళీ రైతు కూలీ సంఘం పేరిట రెడ్డిల అధ్యక్షతనే ఉంది. మా ఆలోచన ఏంటంటే సమాజం సమానంగా మారాలి అనుకున్నప్పుడు విప్లవోద్యమంలో కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థనే కనబడితే ఇంకా సమాజాన్ని ఎట్లా మారుస్తాం మనం? అందుకని వర్గ నిర్మూలన కోసం వర్గరహిత సమాజం కోసం వర్గ సంఘాలు పెడుతున్నాం అప్పటి వరకు. అంటే ఉదాహరణకి ఒక విద్యార్థి సంఘం పీడిఎస్, ఒక కార్మిక సంఘం ఐఎఫ్టి, తర్వాత అటు పాలక పార్టీలు కూడా ఎన్ఎస్యుఐ లేకపోతే ఇంకో రైతు సంఘం, ఇట్లా వాళ్ళు పెడతా ఉంటారు. సంఘం అనేది ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి ఆ సిద్ధాంతాల మీద ఏర్పడ్డ పార్టీ కనుక ఇవాళ కమ్యూనిస్టు సిద్ధాంతం ఒక సుదీర్ఘకాల పాటు పోరాటం మనం కూడా ప్రజా సంఘాలు పెట్టాలన్నప్పుడు వర్గ సంఘాలు, వర్గరహిత సమాజం కోసం వర్గ సంఘాలు పెట్టినట్టే కులరహిత సమాజం కోసం కుల సంఘాలు పెట్టాలి. కుల హక్కుల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం కుల సంఘాలు పోరాటం చేయాలి అనే దానిగా మేము 95లో ఆలోచన చేసాం. 95లో May 17 ఆ రోజు ఒక May 17 కామ్రేడ్ సమావేశం జనశక్తిలో అసంతృప్త సమావేశం జరిగింది. దాని తర్వాత May 17 కామ్రేడ్స్ తీసుకున్న ఈ నిర్ణయం కుల సంఘాలు పెట్టాలి అనే దానికోసం తర్వాత గొల్లకుర్మ డోల్ దెబ్బ, చాగిరేవు దెబ్బ, గౌడ మోపు దెబ్బ, ఆదివాసి తుడుం దెబ్బ, తర్వాత మాదిగ దండోరకు మద్దతుగా నిలబడడం, అనేక కుల ఉద్యమాలు. ఆ కుల ఉద్యమాల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి రంగంలో మేము ఎంత మందిమో మాకంతా వాటా, సామాజిక న్యాయం. దాని ఒక మాట చెప్పాలంటే సామాజిక న్యాయం. ఆ జనాభా దామాష మా వాటా మాకు కావాలి అనే దానికోసం పోరాటం స్టార్ట్ చేసింది. అదే సమయంలో మన తెలంగాణ ప్రాంతం ఒక ప్రాంతంగా కూడా అణచివేతకు గురవుతున్నాం కాబట్టి, కులాలుగా అణచివేతకు గురవుతున్నాం, ప్రాంతంగా కూడా అణచివేతకు గురవుతున్నాం కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే తెలంగాణ మహాసభ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 97లో తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసింది. అట్లా ఈ పోరాటాలు చేస్తున్న క్రమంలో సీమాంధ్ర పాలక వర్గం అంటే కమ్మ పాలక వర్గం, తెలంగాణలో ఒక సెక్షన్ ఆఫ్ రెడ్డి పాలక వర్గం, వీళ్ళు కలిసి వీరన్నను 99 May 16 బలి తీసుకుంది. ఇక్కడ వినాయక్ నగర్ లో అప్పుడు అంటే చివరి రోజు వరకు, నేను 90 నుంచి చివరి రోజు వరకు వీరన్న ఆలోచనతో గడిపినోని. ఎందుకంటే నేను బీసీగా, అన్న బీసీ కూడా కాబట్టి 99 May 16 మేమిద్దరం విడిపోయినాక వీరన్నను హైదరాబాద్ వినాయక్ నగర్ మన నేరేడుమిట్ చౌరస్తా నుంచి లిఫ్ట్ చేసి కరీంనగర్ జిల్లాలో ఎన్కౌంటర్, బూటకప్ ఎన్కౌంటర్లో హత్య చేయడం. ఇంకా ఆ తర్వాత అసలు మాకు మార్గదర్శి, ఈ సిద్ధాంతం మీద తను ఫస్ట్ పర్సన్ కాబట్టి అతనే మాకు కోల్పోవడం వల్ల రకరకాల సమస్యలు, దిక్కు దశ లేదు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఒకరి నాయకత్వం అంగీకరించేవి లేదు, రకరకాల సమస్యలు అనేది ఉద్యమం కొంచెం వెనకతట్టు పడ్డది. ఆ తర్వాత 2001లో ఈయన కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తీసుకున్నాడు. తర్వాత అదే నెలలో ఒక 10 రోజుల తేడాతోటి తెలంగాణలో ఇద్దరు నాయకులు బలి కాబడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరు మా రోజు వీరన్న, 10 రోజుల తర్వాత బెల్లి లలిత చిన్న వయసు 25 సంవత్సరాలు. అప్పటికి వీరన్నది 27 సంవత్సరాలు. బెల్లి లలిత ఇంకా చిన్న వయసు 25 సంవత్సరాలు. ఇద్దరు కళాకారులు, ఇద్దరు గాయకులు, ఇద్దరు ఒక గర్జన. స్టేజీ మీదకి వస్తే ఇద్దరు గర్జన, ఇద్దరు సాహసోపేతమైన వ్యక్తులు, శత్రువుకి ఏమాత్రం భయపడేది లేదు.
ఇద్దరు కూడా తొడేళ్ల మధ్యన తిరుగుతున్న పులులు వాళ్ళు. వాళ్ళిద్దరిని చూసి సీమాంధ్ర పాలక వర్గం, స్థానిక భువనగిరిలో కూడా రెడ్డి వర్గం భయపడి కుట్ర చేసి ఒక మహిళను 17 ముక్కలు చేసిన పరిస్థితి. అంటే వానికి ఎంత కసి పెరిగిందో చూడు, ఎంత భయపెట్టింది వాడిని. కాబట్టి 17 ముక్కలు చేయడం జరుగుతుంది ఒక్క నెలలోనే. కాబట్టి ఇవాళ ఈ 2 వర్ధంతులు ఒకటే నెలలో వచ్చినాయి. ఈ ఇద్దరు మన తెలంగాణ బీసీ బిడ్డలు. ఈ బీసీ బిడ్డల స్ఫూర్తితోటి వాళ్ళతో కలిసి నడిచిన వాడిగా, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ ఆశయం పంచుకున్న వాడిగా, వాళ్ళ ఆశయ సాధన కోసం మనం ఆ ఆశయ సాధన కోసం మేమెంతమంది మాకంత వాడి అన్న దానికోసమే మేమెంతమందిమో ముందు తేలాలి, లెక్క తేలాలి. స్వాతంత్రం రాకముందు లెక్కలు ఉన్నాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు లేకుండా పోయినాం. మేము లెక్కలు లేకుండా పోయినాం. లెక్కలు లేకుండా పోయినామంటే హక్కులు లేవు. హక్కులు లేవు అంటే ఆజాదీ లేదు. ఆజాదీ లేదంటే స్వాతంత్రం లేదు. బీసీ ప్రజలు చట్టసభల్లో లేకుండా ఉంటే ఈ దేశం ప్రజాస్వామ్యము కాదు, గణతంత్రం కాదు. కనుక ముందు కులగణన జరగాలి అనే పోరాటం మేము తీసుకోవడం జరిగింది. ఆ కులగణన జరగాలని తీసుకున్న పోరాటంలో ఇక్కడ తెలంగాణలో 12 రోజులు నేను నిరాదీక్ష చేసినాం. అంతకుముందు పాదయాత్రలు చేసినాం, తర్వాత సైకిల్ యాత్రలు చేసినాం. అనేక సభలు సమావేశాలు పెట్టిన ఫలితాన తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ అనేది కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ దాని అమలు కోసం పోరాటం చేస్తే తెలంగాణలో కులగణన జరిగింది. దాంట్లో తప్పులు ఒప్పులు ఏది ఉన్నా కులగణన ఒకటి జరిగింది. ఆ కులగణన మీద మేము ఢిల్లీ పోయినాం. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ఉన్నట్టుంటది. తర్వాత అసలు ఢిల్లీ లీస్ట్ లోనే అథెంటిక్ కులగణన ఉంటది. కాబట్టి ఢిల్లీలో కూడా మేము 22 రోజులు నిరాదీక్ష చేసి ఢిల్లీలో కూడా కులగణన సాధించుకునేలాగా సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా కులగణన జరుగుతుంది. ఇవాళ అదొక సంవత్సరం పాటు జరుగుతుంది. ఈ లోపల మనకి ఇక్కడ సమస్య ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ యాక్చువల్గా ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసింది కూడా ఈ 22% మన 42% అమలు ప్లస్ కులగణన జరగాలి. కానీ 42% అనేది ఇంకా అది జరగలేదు. ఆ 42% మీద కూడా భవిష్యత్తు పోరాటం ఉంటది. ఈ మా రోజు వీరన్న బెల్లి లలిత స్ఫూర్తితోటే మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. మా రోజు వీరన్న ఆ రోజు విప్లవోద్యమం నుంచి వెళ్ళి బయటకు వచ్చి కుల ఉద్యమాలు అంటే ఇప్పుడు ఈ రోజు ఆయన ఒక విప్లవోద్యమం నుంచి వచ్చి ఆయన ఆలోచన ఆ విప్లవ సంఘాలు కానీ ఎవరైనా ఆమోదిస్తున్నారా ఇప్పుడు? ఆయన అంటే ఆయనని యాక్సెప్ట్ చేస్తున్నదా అది ఏది దారి కరెక్టే అనేటువంటి పరిస్థితి ఉన్నదా ఎక్కడ? ఖచ్చితంగా. ఎందుకు అనంటే దారి అంటే ఆయన ఆశయం మేమెంతమందిమో మాకంత వాటా. జనాభా దామాష అందరికీ అగ్రకులాలకు కూడా 10% ఉన్నారు, 10% వాళ్ళ వాటా అనేది ఇవాళ అందరం పంచుకొని తినడానికి, అందరికి పంచుకొని తినాలంటది. మా వాటా మాకు కావాలని ఉంటుంది. అంటే మా రోజు వీరన్న కానీ మీరు కానీ ఒక విప్లవోద్యమం నుంచి ఇది కరెక్ట్ దారి కాదు, మళ్ళీ మేము అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఏదైతే చెప్పిండో కుల ప్రాతినిధ్యం, చట్టసభల్లో ప్రాతినిధ్యం, దాని ద్వారానే మార్పు వస్తుంది అనేటువంటి దాన్ని నివేదించి వచ్చారా? లేకపోతే అది దానికి కమ్యూనిస్టు పార్టీ కూడా ఏదో మీ మావోయిస్టు పార్టీ కూడా మీరు పనిచేసిన విప్లవోద్యమం కూడా కులాన్ని కూడా దీంట్లో చేర్చాలనే, కుల ఉద్యమాలు కూడా నడపాలనేటువంటి మీరు చర్చ పెట్టి వచ్చినట్ట ఎట్లా అది అసలు? మేము ఆనాడు విప్లవోద్యమంలో కుల వ్యవస్థ మీద సరైన అవగాహన లేదు, సరైన నిర్ణయం తీసుకోలేదు. విప్లవోద్యమంలో చర్చ పెట్టి కానీ ఆనాడికి అంబేద్కర్ స్పష్టమైన విషయంతో ఉన్నాడు కదా. మేము ఎంతమంది మాకంత వాటా, సామాజిక న్యాయం అనేది పూలే కానించి అంబేద్కర్ కానించి ఈ విషయాలు ఉన్నాయి. విప్లవోద్యమం కూడా అంబేద్కర్ ను తీసుకోవాలి అనేది ఆనాడు మా పోరాటం. అంబేద్కర్ ఆలోచనలు భాగంగానే మేము ఎంతమంది మాకంత వాటా చట్టసభలో, పార్లమెంటు నుంచి అత్యున్నత సభ పార్లమెంట్ ఈ దేశంలో, పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అణగారిన కులాలందరికీ ప్రాతినిధ్యం ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది, సమాంతర కులాలు సమన్యాయం జరుగుతుంది. అంతిమంగా కమ్యూనిజం, అంతిమంగా సోషలిజం కానీ ముందు జరగాల్సింది కుల వ్యవస్థ, కుల నిర్మూలన ఏదనుకున్నా ఇక్కడ మేమెంతమంది మాకంట వాటా అనేది వీరన్న ఆలోచనలు అతి ముఖ్యమైనది, కీలకమైనది, ఇరుసు. ఇది అంబేద్కర్ ఆలోచన కూడా. ఇది కరెక్టేనా? ఇప్పుడు అంబేద్కర్ ఆలోచన ఇప్పుడు చాలా మంది విప్లవోద్యమం నుంచి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ అంబేద్కరిస్టులుగా లేకపోతే ఇంకొక పాలక పార్టీలుగా లేదా ఆ వర్గాలతో ఉంటూ వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు. కానీ మా రోజు వీరన్న లాంటి వాళ్ళు అక్కడ ఏది అంబేద్కర్ ఆలోచన కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక చర్చ లేవనెత్తిన తర్వాత భారత విప్లవోద్యమము దాన్ని ఎక్కడన్నా కులాన్ని కూడా, కుల ఉద్యమాలు కూడా నడపాలనేటువంటి
సీరియస్ కార్యక్రమం ఏమన్నా తీసుకోగలిగిందా, లేకపోతే మారోజు వీరన్న అంటేనే తప్పు అనుకుందా? లేదు, విప్లవోద్యమం అన్న విప్లవోద్యమం మారోజు వీరన్న కుల పోరాటాలు ప్రారంభించింది. సరే, రాజ్యం యొక్క అణచివేతతోటి మేము పార్టీ పేరు మీద లిమిటెడ్ కొన్ని శక్తులు ఉన్నాయి, సిపిఎస్ఐ పేరు మీద. తర్వాత మిగతా శక్తులన్నీ కూడా వేరు ప్రజా సంఘాలు ఎవరికి వాళ్ళ కృషి వ్యక్తిగత స్థాయిలో నడుస్తుంది. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చేంత వరకు అందరం కృషి చేసాం, తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో బీసీ ఉద్యమం సామాజిక న్యాయం ఎజెండా పెట్టినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అమలు చేస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత దళితుని సీఎం చేస్తా అన్నాయన, ఆయన మోసం చేసింది. సరే, అది జరిగింది. ఇవాళ అన్ని బీసీ ఉద్యమాలు, కుల ఉద్యమాలు దానికోసం వాళ్ళ స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇంకా విప్లవోద్యమం అంటవా, జనశక్తి, వీరన్న వర్గం, విప్లవ పార్టీలు పెద్దగా నిర్మాణం ఉన్నది లేదు. ఇంకా మావోయిస్టు పార్టీ ఒకటి ఉన్నది, అదేమో ఇవాళ ఛత్తీస్గఢ్ కర్రగుట్టల్లో ఎట్లాంటి యుద్ధం జరుగుతుందో మనకు తెలుసు. ఆదివాసీలను ఈ దేశం, ఈ రాజ్యం, భారత రాజ్యం అనేది ఎట్లా అణచివేస్తుందో తెలుసు. ఆదివాసీల మధ్యలో ఉన్నప్పుడు దాంట్లో కుల చర్చ మీద వాళ్ళు అంతకంటే చేయగలిగేది ఏమి? అక్కడ యుద్ధంలో ఉన్నారు వాళ్ళు. అంబేద్కర్ ఆలోచన, మార్క్స్ ఆలోచన అనేది ఇప్పుడు అక్కడ విషయం కాదు. వాళ్ళ భూమి, వాళ్ళ కాళ్ళ కింద నేలలో ఉన్న గనులు, వాళ్ళ అస్తిత్వం కోసం, రక్షణ కోసం వాళ్ళు సాయుధ యుద్ధంలో ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో విప్లవోద్యమం అని అంటే విప్లవోద్యమం పేరు మీదనే లేకపోవచ్చు, ప్రజాస్వామిక ఉద్యమాల రూపంలో ఉన్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యము అని అంటే ఖచ్చితంగా మేమెంతమంది, మాకంత వీరన్న ఆలోచనలు కూడా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొందరు మా తండాలో మా రాజ్యం అని నినాదం తీసుకుంటారు, కొందరు మా గూడెంలో మా రాజ్యం, కొందరు మా పంచాయతీ, దళిత పంచాయతీ, ఏది తీసుకున్నా కానీ ఓల్ అండ్ సోల్ గా మేమెంత మందిమో మాకంత వాటా అనే సూత్రం ఏదైతే ఉంటుంది, అది అంబేద్కర్ సూత్రం, పూలే సూత్రం, మారోజు వీరన్న సూత్రం. ఇవాళ ఆ సూత్రాన్ని విప్లవోద్యమం కూడా అంగీకరిస్తున్న పరిస్థితి. వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాల్సిందే పరిస్థితి. కుల సమస్యని కానీ ముందుగా దానికి ఒక సీరియస్ చర్చకు సభలు, సమావేశాలు పెట్టి వేదికలు తయారు చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకున్నా గానీ ఆ తెలంగాణ ఉద్యమ నినాదానికి బలపరిచింది, మొదలు పెట్టింది ఈ విప్లవ సంఘాల నాయకత్వమే కనిపిస్తుంది. మొదట్లో వీరన్న సూర్యాపేటలో ఒక బహిరంగ సభ తెలంగాణ కోసం, అట్లనే భువనగిరిలో ఒక బహిరంగ సభ. భువనగిరి బహిరంగ సభలో పెళ్లిలైతే ఒక నాయకురాలు ఉద్భవించింది. ఆమె వీరన్న ఆలోచనలో గొల్లకుమ్మ డోల్ దెబ్బై మోగింది. అట్లనే ఇక్కడ భువనగిరి బేస్ లో తెలంగాణ జనసభ వస్తే సూర్యాపేట నుంచి తెలంగాణ మహాసభ వచ్చింది. ఈ రెండు సుదీర్ఘకాలం పనిచేస్తున్న క్రమంలో 2001లో కదా కేసీఆర్ వచ్చింది. కేసీఆర్ వచ్చినాక కూడా మాది ఆల్టర్నేట్ మూవ్మెంట్ జరుగుతున్నది. ప్రతి సందర్భంలో ఉద్యమాల ద్వారానే తెలంగాణ అని, మేము ఎన్నికల ద్వారానే, ఓటు ద్వారానే తెలంగాణ. ఆయన మా ఉద్యమం తన ఎన్నికల కోసం ఉపయోగపడ్డది. తర్వాత ఆయన నిరాహార దీక్ష కంటే ముందు నేను పర్సనల్ గా నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ఎట్లా చేసిండో తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలంటే తెలంగాణలో కూడా కేసీఆర్ నిరాహార దీక్ష చేయాలి. కేసీఆర్ దీక్ష చేయాలంటే ఆయన దృష్టి తీసుకుపోవడం కోసం నేను దీక్ష చేయాలి అని నేను దీక్ష చేసిన. అట్లా ప్రతి సందర్భం మీరు ఇలానే ఇప్పుడు తెలంగాణ ఎందుకు తెలంగాణ అన్నప్పుడు ఆ రోజు మీద విశ్లేషణలు, ఈ విప్లవ నాయకులందరూ కూడా విశ్లేషణ చేసి తెలంగాణ ఎందుకు తెలంగాణ ఏర్పడాలి, తర్వాత ఎలాంటి రూపాంతరం చేస్తారు, ఎలా ప్రజాస్వామ్య తెలంగాణ అవుతుంది, ఎట్లా సామాజిక తెలంగాణ అవుతుంది అనేటువంటి విషయాలు చెప్పారు. కానీ అప్పుడు ఆ మొదలు పెట్టినప్పుడు కనపడ్డప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి వర్గం మళ్ళీ ఏదైతే ఈ పాలక వర్గం వచ్చి అందులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ చేతుల్లోకి పాలన మారిందే కానీ మార్పు ఏం లేదని, వాళ్ళ మార్పు జరిగిందా? ఏం మార్పు జరిగింది? రేపు కుల సంఘాల సమస్యలు కూడా అట్లే కదా. మార్పు అనేది జరిగిందనే తర్వాత విషయం ఏంటంటే మా మీద తీవ్రమైన అణచివేత. తెలంగాణ జనసభ ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నాడు, అంటే ఒక మంచి తెలంగాణ కోరుకుంది, మహోన్నత తెలంగాణ కోరుకుంది, అసమానతను రద్దు చేయాలనే తెలంగాణ కోరుకున్నది. మేము బహుజన తెలంగాణ పదాలు ఏమి ఉన్నాయి, ఆత్మ అంటే గుండెలో చూస్తే అది ప్రజాస్వామిక తెలంగాణ, బహుజన తెలంగాణ గది, బహుజన రాజ్య స్థాపన అనేది అది. అయితే మేము రాజ్యం యొక్క అణచివేత వల్ల ప్రజాస్వామిక తెలంగాణ అనగారిపోయింది, బహుజన తెలంగాణ అనగారిపోయింది. అంటే ఒక 10 రోజుల తేడాతోటి వీరన్న చనిపోయిండు, బెల్లెప్ప చనిపోయిండు. వాళ్ళిద్దరూ బతుకుంటే ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ చేతులకు అధికారం పోయేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేడు కాదు. ఒకవేళ బై మిస్టేక్ పొరపాటున ఒకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా రెండోసారి ముఖ్యమంత్రి బీసీఓ, ఎస్సీఓ, ఎస్టీ అవుతుండే. నిజానికి తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి సందర్భంలో మేము తెలంగాణ రాష్ట్రం బహుజన రాజ్యం లేదా తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక తెలంగాణ అంశాలతోటే పోరాటం చేసాం. మా ఎజెండాను ముందు పెట్టినాం.
బ్రిటిష్ కాలంలో అంబేద్కర్ ఏదైతే ఎజెండా ముందు పెట్టిండో, స్వాతంత్రం వస్తే మాకేమొస్తుంది అని అడిగిండు. స్వాతంత్రం కోసం పోరాడుతూనే అంబేద్కర్ పోరాడకుండా స్వాతంత్రం వద్దు అనలేదు. స్వాతంత్రం కోసం పోరాడుతూనే, స్వాతంత్రం ఆంక్ష వ్యక్తం చేస్తూనే ఆయన స్వాతంత్రం వస్తే మా ఎస్సీలకు ఎస్టీలకు అంటే ఏం కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. మేము తెలంగాణ ఉద్యమం అదే కోరుకున్నాం. ఆ కోరికల్ని కేసీఆర్ కూడా సరే తర్వాత వంచన గురి చేసిండు. కానీ తెలంగాణ వస్తే నేను దళితుల్ని సీఎం చేస్తాను, తెలంగాణ వస్తే నేను ఇంకా బీసీలకు ఇది చేస్తాను, అది చేస్తాను. తెలంగాణ వచ్చిన తర్వాత దళితుని సీఎం చేయలేదు. చేయకపోగా నైతికత లేకపోయింది. నువ్వు దళితుని సీఎం చేస్తాను మాట తప్పుతున్నావు అని నేను మందకృష్ణ మాదిగన్న ఆడ ధర్నా చేస్తే, అంబేద్కర్ సెంటర్ కాడ ధర్నా చేస్తే దొంగతనంగా పోయి రాజ్ భవన్ లా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది. సింగిల్ గా ఓ ఘనమైన ఉత్సవంగా జరుపుకోవాల్సిన ప్రమాణ స్వీకారము 10 గంటలకు 12 గంటలకు పెట్టుకున్న ముహూర్తము పొద్దుగాల 7 గంటలకు పోయి దొంగతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ఉన్నది. మేము పోయి ఆడ అంబేద్కర్ కాడ నిరసన చెప్తుంటే మందకృష్ణ మాదిగను నన్ను అరెస్ట్ చేసిన పరిస్థితి. మళ్ళీ 2018లో రెండోసారి ఎన్నికప్పుడు దళితుని సీఎం చేస్తానని మాట తప్పిన కేసీఆర్ ఖబర్దార్, ఈ కేసీఆర్ ఓడించండి అని గజ్వేల్లో నేను పల్లె పల్లె తిరిగి కరపత్రాలు మంచి మాట తప్పిన కేసీఆర్ ఓడించండి అని. సరే, మా ప్రజల్లో కొంత చైతన్య సమస్య ఉన్నది. మా బీసీ సంఘాలకు ఎస్సీ సంఘాలకు కూడా ఆ సమస్య ఉన్నది. ఆ రోజు రావాల్సింది. ఇలా మనం బీసీల నుంచి నేను అక్కడికి పోయినప్పుడు బీసీల నుంచి ఆర్ కృష్ణ, తర్వాత ఎస్సీల నుంచి మందకృష్ణ మాదిగ, ఇప్పుడు విశారదన్ కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమంలో భాగస్వామ్యం కాలే విశారదన్. ఇది అది అవసరం లేదన్నాడు. అది వాళ్ళకి మేలు జరుగుతున్నాడు అన్నోడు. అంబేద్కర్ పాత్ర వహించాలనుకుంటే ఆ రోజు ఉద్యమంలో పాల్గొనాలి. అంబేద్కర్ పాత్ర వహించాలంటే ఇవాళ అగ్రకులాలను కూడా ప్రశ్నించాలి. కానీ ఆనాడు ఆయన ఉద్యమానికి దూరంగా ఉండడం వల్ల నెక్స్ట్ టైం కేసీఆర్ పోటీ చేస్తున్నప్పుడు కేసీఆర్ ను ప్రశ్నించే నైతికతను కోల్పోయిన పరిస్థితి. అందుకని ఇవాళ తెలంగాణ వచ్చింది కానీ అది అగ్రకులాలకి అంటే వెలమ కులానికే పోయింది 10 సంవత్సరాలు. వెలమ కులం దోపిడీ చేస్తుందో నాయన మార్చుకోవాలి అని అంటే ఇవాళ రెడ్డి కుల ఆధిపత్యవాదుల చేతిలో పోయింది. ఇవాళ రెడ్డి కులం కూడా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి. అందుకని పోరాటం అనేది నిరంతరం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవాళ. అందుకే కేవలం ఒక కులానికి అధికారం చెప్పడం, అగ్రకులాలకు మీ వాటం మీకు ఇస్తాం, 10% మీరు తీసుకోండి. మిగతా 90% ఎవరు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి దక్కాలి. కేవలం ఇది మీకు వ్యతిరేకంగా అంటే రెడ్డిలకు వ్యతిరేకంగా రెడ్డి అని మాట్లాడిన మాత్రమా రెడ్డిలకు వ్యతిరేకం కాదు. వెలమ అని మాట్లాడిన మాత్రం పేద ప్రజలకు వ్యతిరేకం కాదు. ఇది వాళ్ళకు కూడా వాళ్ళ దామాషా వాట వాళ్ళకి దక్కాలని కోరుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ తక్షణం 42% మీరు ఇస్తా అన్నది, కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నది. మేము అడుగుతున్నది అయితే మా జనాభా 60% ఉంటుంది లేదా 56% ఉంటుంది, మాకు కావాలని. కానీ మేము ఏమంటున్నాం, నువ్వు 42% ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని అన్నావు, హామీ ఇచ్చింది. కామారెడ్డిలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిని ఇక్కడ తీసుకొచ్చి, కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నువ్వు అమలు చేస్తావు కాబట్టి 42% స్థానిక సంస్థల్లో, 42% విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దానికి మాకు స్ఫూర్తి కాంశీరామ్ నుంచే తీసుకుంటారు. వర్గీకరణకు సంబంధించిన బీసీ ఉద్యమం కానీ ఏదైతే మీరు చేస్తున్నట్టు ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు సంబంధించి అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది కదా, బీజేపీ ఏదైతే ఇప్పుడు గణన స్వాతంత్రం ఇప్పుడు నాకేమో అల్లం బెల్లం ఏం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అన్యాయం చేస్తూనే వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ అన్యాయం చేస్తూనే ఉంది. రేపు మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది అది దేవుని ఊహాజించబడతారు. అందుకని అది జనరల్ గా అగ్రకుల పార్టీలు ఏవి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయమే చేస్తాయి, న్యాయం చేయవు. ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తెలంగాణ, ఇప్పుడు 15 ఏళ్ల తెలంగాణలో, 12 ఏళ్ల తెలంగాణలో 10 ఏళ్లు మీరన్నటువంటి ఎడమ సామాజిక వర్గం ఆధీనంలో రాష్ట్రం ఉంది, కేసీఆర్ నాయకత్వంలో ఉంది. ఏదైతే మేము అనుకున్నటువంటి సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, హక్కుల తెలంగాణ లేదు అన్నారు. ఇప్పుడు దానికి భిన్నంగా ఏమన్నా వెసులుబాటు కనిపిస్తుందా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్? అది వెలమ తెలంగాణ అయితే ఇది రెడ్డి తెలంగాణ అంతే, ఏం తేడా. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం పార్లమెంట్ 2 ఇస్తామని అసలు ఆ జనాభా దామాషా చూస్తే మినిమం 50% అనుకుంటే కూడా మాకు 60 సీట్లు ఎమ్మెల్యే సీట్లు. మా ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయండి అని మా చెరుకు సుధాకర్ అన్న, పొన్నాల లక్ష్మణ, మా హనుమంతరావు అన్న అడిగితే పాపం వాళ్ళను మిగతా బీసీ ప్రజల నుంచి ఎకేవ్ చేయడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం, స్థానిక సంస్థల్లో 42% ఇస్తాం. అదే సమయంలో ఇప్పుడు గెలుపు గుర్రాలు లేరు కదా అంటే నిజమే కదా, మా చెరుకు సుధాకర్ అన్నకి ఇస్తే ఆయన గెలవడు, మా హనుమంతరావు ఫస్ట్ మాకుంటది
గెలుతారా తర్వాత సంగతి. గెలువడు పొన్న లక్ష్మణ్ ఏడ గెలుతాడా గెలువడు, హనుమంతరావు ఏడ గెలుతాడా గెలువడు అనుకుని మేమేం అనుకుంటాం అంటే ఏడ గెలుతారా వీళ్ళు, సరే ఆ 42% ఏదో ఇస్తాడు తృప్తి పడదాంతి అని చెప్పి తృప్తి పడి కాంగ్రెస్ గెలిపించిన కాంచి మొదలైంది. ఇక మంత్రి పదవులు రెడ్డిలకే, నామినేటెడ్ పదవులు రెడ్డిలకే, కార్పొరేషన్ రెడ్డిలకే, నిన్న ఉన్న సమాచార కమిషన్ వస్తే కూడా రెడ్డిలకే, ప్రతి పదవులు ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రతి రంగంలో వాడేవాడు. ఈడబ్ల్యూఎస్ కేంద్రంలో బీజేపీ అగ్రకులాలకు 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది, చట్టం తీసుకొచ్చింది. ఆగమేఘాల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఆడు మా శత్రువే ఈడు మా శత్రువే అని ఈయనని గెలిపిస్తే అసలు ఉద్యోగాలు లేని బీఆర్ఎస్ కంటే ఇప్పుడు ఉద్యోగాలు వేసి ఈడబ్ల్యూఎస్ కనీసం సమీక్ష చేయకుండా అగ్రకులాలు 7% ఉంటే 10% రిజర్వేషన్ అమలు చేస్తుంది. అగ్రకుల ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. పోనీ అప్పర్ కాస్ట్ లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎంత శాతం ఉంటారు? ఓ 0.5% 1% ఉన్నారు అనుకుంటాం. ఇవ్వాలి ఆ 1% కు ఒరిజినల్ గా ఎంక్వైరీ చేసి పేదలనే సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, న్యాయం జరగాలి. సామాజిక అసమానతలతో పాటు ఆర్థిక అసమానతలు కూడా ఈ దేశంలో పోవాలి. పేద రెడ్డిలకు న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళం మేము విప్లవ కమ్యూనిస్ట్. కానీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? కుల జనాభా దామాషా మించి రిజర్వేషన్లు అగ్రకులాలకి లేదా ఇంకా అగ్రవర్గ ముస్లింలకు ఇస్తూ బీసీలు 60% ఉంటే లేదా 56% ఉంటే ఏ లెక్క ప్రకారం మీరు ఎంత శాతం ఇస్తున్నారు? 27% విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇంకా రాజకీయ రంగంలో లేనే లేదు. అంబేద్కర్ పోరాటం వల్ల ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రంగం లేదు, బీసీలకు రాజకీయ రంగంలో లేనే లేదు. ఈ బీసీలకు లేనిది ఏదైతే ఉన్నదో అది మొత్తం అగ్రకులాలే అనుభవిస్తున్నారు. మొత్తం 50కి పైగా శాతము పార్లమెంటు నుంచి మొదలు పెడితే పంచాయతీ దాకా ప్రాతినిధ్యం మీరే, సభ్యులు ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, అధికార పదవులు మీయే, అన్ని మీయే అయిపోయినాయి. ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం భాగస్వామ్యం ఉంది? మాకు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే మీ సస్తివి బీసీ ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే మా జయశంకర్ సార్, మా మారోజు వీరన్, మా బెల్లి లలిత, మా శ్రీకాంతాచారి, వీళ్ళు చెప్పదగ పేర్లు, ఇంకా చెప్పలేని పేర్లు ఎన్నో పేర్లు ఉన్నాయి. మేము, నా పేరు బత్తల సిద్ధేశ్వర్, బాంబులు వీంబులు అని చెప్పి జైళ్ళలో పెట్టి సాంబి మొత్తం టార్చర్ చేసి ఉన్నాం. తర్వాత మా వి ప్రకాష్, ఆకుల భూమయ్య, తోట హనుమాన్లు, ఎంత మంది, మా ఇంకా శ్యామ్ సుందర్ గౌడ్, పేర్లు చెప్పుకోవడానికి ఒక లీస్ట్ అంత ఉంటుంది. ఇప్పుడు నేను 4 పేర్లు చెప్పి ఇంకో పేరు మా ఊరితో కూడా పంచాయతీ. అందుకని ఎంత మంది బీసీలు పనిచేస్తే ఇవాళ ఏమొచ్చింది? మొత్తం పదవులంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు నువ్వు పదవులు ఇచ్చేసి నీ దగ్గర పెట్టుకున్నావు. ఆయన పోయిండు. ఇక ఈయనైతే తెలంగాణ రాష్ట్రం కోసమే పోతాడు. కేసీఆర్ ఏమో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళనేమో తన దగ్గర పెట్టుకున్నాడు. ఇక ఈయననేమో అసలు తెలంగాణ రాష్ట్రానికి పనే చేయలేదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే కథ. ఏదో నామక వస్తే గద్దర్ అవార్డు ఈ అవార్డు అని చెప్పేసి కొంతమందిని తృప్తిపరిచి తెలంగాణ వాయిస్ కథం చేయాలనుకుంటున్నాను. కానీ ఊరికే ఉంటుకునే బహుజన తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, మా రోజు వీరన్న, బెల్లి లలిత ఆశయ సాధన కోసం మేము కొట్లాడుతున్నాం. మే 16 తారీఖు మొన్న జరిగింది వీరన్నది. అదే సమయంలో మే 26 తారీఖు భువనగిరిలో పెద్ద ఎత్తున బెల్లి లలిత 26వ వర్ధంతి సభ జరుపుతున్నాం. వారిద్దరి స్ఫూర్తిగానే మరి మనలో ఉద్యమాన్ని మేము నిర్మాణం చేస్తాం. మీరు ఆశిస్తున్నటువంటి సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ, చట్టసభల్లో బడుగు బహుజనుల తెలంగాణ అసలు కనుచూపు మేరలో కనిపిస్తుందన్న? మీకు విషయం చెప్పాను. మేము తెలంగాణ ఉద్యమం, మేము విప్లవోద్యమం ప్రారంభించినప్పుడు అంటే దాంట్లో భాగస్వామ్యం అయినప్పుడు కూడా 7 వస్తుంది విప్లవం అని చాలా మంది అన్నారు. ప్రేమతో అన్నారు, అనవసరంగా బలవుతారు మీరు అని. తర్వాత తెలంగాణ ఉద్యమం 96లో ఎండింగ్ లో స్టార్ట్ చేసింది, ముచ్చట స్టార్ట్. అప్పుడు కూడా ఎక్కడ తెలంగాణ రా నాయన, 71లోనే పోయింది, 52లోనే పోయింది. అప్పుడే అంతమంది చచ్చిపోయింది. అదేంది మరి చెన్నారెడ్డి నాయకత్వంలో రాక ఇప్పుడు 7 వస్తుంది. వచ్చిందా లేదా? వాడు వీరన్నను చంపినా, బెల్లి లలితను చంపినా తెలంగాణ 2014 వరకు వచ్చిందా రాలేదు? వచ్చింది. కాబట్టి ఇవాళ చట్టసభల్లో బీసీ వాటా కూడా ఖచ్చితంగా మేము సాధిస్తాం. అది మా తరంలో సాధిస్తామా ఇంకో తరం అనే తర్వాత విషయం. ఎందుకంటే తెలంగాణ అనేది కేవలం 40-50 ఏళ్ళ కథ. 40-50 ఏళ్ళే ఆంధ్రుడి పాలనకు పోయింది కాబట్టి తొందరగా వచ్చింది అనుకుందాం. ఇది 3000 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ అసమానతల దొంతలలో, నిచ్చెన మెట్లల్లో మనువాదం తోటి అణచివేయబడుతుంది. కొంచెం ఎక్కువ కాలం పట్టొచ్చు,
కానీ ఈ పోరాటం చేయకుండా మరి ఇంకే పోరాటం ఉంటుంది? ఎప్పటికైనా మాకు సమానత్వం కావాల్సిందే కదా. మేము కిందనే ఎందుకు ఉండాలి? ఈ దేశం కోసం మేము పోరాడిన స్వాతంత్రం కోసం పోరాడి మాకు ఈ దేశంలో స్వాతంత్రం లేదు, రెండో పౌరులో జీవిస్తున్నాం బీసీకి, మాకు వాటా కావాలి కదా, పార్లమెంట్ లో మేము ఉండాలి కదా. దేశంగా చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు మన కుల ఉద్యమం స్టార్ట్ చేసిన విప్లవ ఉద్యమం నుంచి వెళ్ళి వచ్చి కుల ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి మారోజు వీరన్న, ఆయనతో మీరు ఆయనతో ప్రయాణం చేశారు. సో ఆయన చనిపోయిన తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత కారణాలని అనేక రూపాల్లో ప్రచారంలో ఉన్నాయి. అది మీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మీరు దాని మీద ఏదో మీరు కూడా మీ పాత్ర కూడా ఉన్నది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మీరు మీ సమాధానం. ఇప్పుడు వీరన్న తోటి నేను 1999 మే 16న ఊటకపెన్ కౌంటర్లో హత్య చేయను. వీరన్న తోటి నా ప్రయాణం ఆ రోజు కంటే వారం రోజుల ముందో నెల రోజుల ముందో కాదు, కొద్ది ప్రయాణం కాదు. నేను పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిప్లొమా పాలిటెక్నిక్ చాలా తక్కువ ఉన్న కాలం నేను ఆ సీట్ కొట్టి సిరిసిల్లలో నేను విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాను. మండల్ కమిషన్ అనేది నా జీవితాన్ని మూలమలుపు తిప్పింది. వీరన్న జీవితాన్ని కూడా ఒక రకంగా మూలమలుపు తప్పింది అనొచ్చు. ఎందుకంటే అందరు పీడిఎస్ అంటే ఎర్రజెండా విప్లవం కథాకారు, మనకు ఎర్రజెండా అనే పార్టీతో పెద్ద సంబంధం లేదు. మండల్ కమిషన్ అనేది నన్ను ఫుల్ టైం ఉద్యమంలోకి లాగి. మండల్ కమిషన్ లేకపోతే నాకు వీరన్నతో పరిచయం లేదు, ఆత్మీయత లేదు, శత్రుత్వం లేదు. నాకు ఎందుకు ఉంటుంది చెప్తున్నాను. మా మధ్యలో బంధం ఏంది? ఒక సిద్ధాంత బంధం. నేను బీసీ, అన్న బీసీ, మాకు హక్కులు కావాలనే దాంతో మేము ఆయనతో ప్రయాణం చేసాం. తర్వాత కుల ఉద్యమాలు, ఆ విప్లవ ఉద్యమంలో కులం మీద చర్చ జరగడం లేదు అని కుల సిద్ధాంతం రూపొందించిన వీరన్న, కులాల సంఘాలు పెట్టాలనుకున్న వీరన్నతోటి నాకు అప్పటికి ఆత్మీయులైన వాళ్ళను కూడా, మా తోడున్నోళ్ళను కూడా, అంటే డేగల సుభాష్ అన్న, అమరన్న, పూర రాజన్న, అట్లాంటి వాళ్ళను పెద్ద పెద్ద నాయకుల్ని, ఆత్మీయుల్ని, బంధువర్గాన్ని, సుభాష్ అన్న నాకు బాబాయ్, వాళ్ళందరినీ వదిలేసి నేను వీరన్నతో సిద్ధాంత బంధం అని చెప్పేసి మేము 96 నుంచి వీరన్నతో వచ్చేసి, సరే ఇవాళ వీరన్న చివరి నెలలో అప్పటికి కోరియర్గా ఉన్న నల్లా జగదీష్ పద్మశాలి ఆయన అరెస్ట్ చేసింది. అప్పటికి ఒక రెడ్డి వర్గం వ్యక్తి నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నాడు, అంటే కొరియర్ బాధ్యతలు తీసుకోవాలి. కానీ తను అవకాశవాద ధోరణులు తను ఎందుకు త్యాగం చేస్తాడు కుల పోరాటానికి? ఇదేం బహుజన ఉద్యమం. రెడ్డి వర్గం వ్యక్తి తనలో త్యాగం లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే భయం వల్ల కావచ్చు, కొరియర్ కావడానికి ఆయన ఇష్టం లేదు. ఆ సందర్భంలో వీరన్న నా మీద అపరిమితమైన విశ్వాసంతో నన్ను పెట్టుకున్నాడు. కొరియర్గా నేను పెట్టుకున్నప్పుడు అసలు విప్లవోద్యమంలో వీరన్నతో నేను ప్రయాణం మొదలుపెట్టినప్పుడే నా ప్రాణం పోతుందని కోరుకున్నా. నా ప్రాణం పోతుందని ఆయనతో ప్రయాణం మొదలుపెట్టినా. విప్లవోద్యమాలకు వచ్చాడు నేను బతుకుతాను, ఎవరు రాడు కదా, చచ్చిపోతాను కూడా వస్తుంది. కానీ ఆ చావు కూడా నాకు కీర్తి తెచ్చి పెడుతుందని ఒక చిన్న స్వార్థం కూడా ఉంటుంది. ఒక అమరవీరుడు అని గొప్ప పేరు వస్తుంది అని అనుకుంటాం. కానీ కొరియర్గా పోయినప్పుడు వీరన్నతో ప్రయాణంలో మేమిద్దరము చస్తే, ఆయన సెక్రటరీ ఒక పార్టీ, విప్లవోద్యమంలోనే ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపకల్పన చేసిన వాడు. అత్యంత సాహసోపేతమైన నిర్ణయం అది మీకు ఇష్టమైన అంశం. అది చాలా పెద్ద పర్సనాలిటీ. అది ఆ పర్సనాలిటీతో కలిసి నడవడం అనేది చాలా గొప్పగా భావించుకుంటుంది. ఆయన సాహచర్యంలో నా వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. 10 సంవత్సరాల ప్రయాణం. అట్లాంటిది నువ్వు కొరియర్గా ఉండు అనగానే నేను కొరియర్గా ఉండను అనలేను. కానీ కొరియర్గా ఉన్నప్పుడు శత్రువు వేసే ఎత్తుగడలు ఏదైతే ఉంటుందో, రాజ్యం వేసే ఎత్తుగడలు ఎట్లయితే ఉంటుందో, వాడు వీరన్నతో పాటు నన్ను చంపకుండా ఎందుకు వదిలేసిండో తెలియని పరిస్థితిగా ఇవాళ వీడు బతుకున్నాడు, వీడు ఇన్ఫార్మరు, ఇంకెవరికి అవకాశమే లేదు, మరి వీళ్ళిద్దరి తర్వాత ఇంకెవడున్నాడు అని ముచ్చట రాదు. ఆడు మూడోవాడే ప్రచారం మొదలు పెడతాడు. ఇక ఎందుకంటే నా మీద వేయలేదనుకో, వాని మీద వాడు. ఇట్లాంటి ఎత్తుగడలతో ఏం చేశారంటే ఫస్ట్ వీరమల్ల ప్రకాష్ మీద వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన జలవనరుల మేధావిగా పేరున్నది. అప్పటికి తెలంగాణ మహాసభకు ఆయనకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నాడు. ఆయన మీద వేయడానికి ప్రయత్నం చేస్తే ఒక ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైన వాళ్ళం, ఒక మహా విప్లవం తేవడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక బట్టగాల్చి మీదేసుడు అనేది పద్ధతి కాదు. ఆయనలో ఉండొచ్చు లోపాలు, ఆయన ఆర్థిక ఆరోపణలు ఆయన మీద ఉండొచ్చు. కానీ ఆర్థిక ఆరోపణలు వేరు, ఇన్ఫార్మరు అంటే ద్రోహి అని చెప్పడం వేరు. అందుకని అది సరైన పద్ధతి కాదు. సరైన ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి నేను ఆ రెడ్డి వ్యక్తి చెప్తే వీరమల్ల ప్రకాష్ది 300 కాపు, సిద్ధేశ్వర్ది 300 కాపు.
కాబట్టి వీళ్ళిద్దరూ ఇన్ఫార్మర్లే అని ప్రచారం మొదలుపెట్టి ప్రారంభంలో నేను రహస్య కార్యకర్తను కాబట్టి ఓ, నిజం నిలకడ మీద వెళ్తుంది అని చెప్పేసి మౌనంగా ఉన్నాను. వాళ్ళ దుష్ప్రచారం వాళ్ళు కొనసాగిస్తానే వచ్చింది. ప్రతి సందర్భంలో వాళ్ళు దుష్ప్రచారం చేసినా నేను వీరన్న లైన్ అది నా లైన్, నా కులం కోసం, నా బీసీల కోసం పోరాటం చేయాలి. వీరన్న మాత్రమే కాదు. కాబట్టి వీరన్న లైన్ నిలబెట్టడం కోసం నేను కసిగా పనిచేస్తుంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కసిగా పనిచేస్తుంటే, బాంబ్ బ్లాస్టింగ్ల పేరిట మమ్మల్ని జైళ్ళలో పెట్టిండు గాది ఇన్నయ్యతో పాటు. తను ఒక రెడ్డి గాది ఇన్నయ్య మమ్మల్ని జైళ్ళలో పెట్టిండు, చిత్ర హింసల పాలైంది. అప్పుడు మాట్లాడడానికి అప్పుడు వీళ్ళు లేరు, అడ్రస్ లేరు వీళ్ళు. ఇవాళ 26వ వర్ధంతి, వీరన్నకు చనిపోక ముందు 10 సంవత్సరాల ప్రయాణం మాది. వీరన్న చనిపోయిన తర్వాత ఇవాళ వరకు ఇదే ఆశయం మీద, వీరన్న ఆలోచన మీదనే మేము పాదయాత్రలు చేసినాం, సమావేశాలు పెట్టినాం, సభలు పెట్టినాం, ఊరూరు తిరిగినాం, సైకిల్ యాత్రలు చేసినాం, సభలు పెట్టినాం. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ కోసం 12 రోజులు ఆమరణ దీక్ష చేసినాం. తర్వాత ఇవాళ ఢిల్లీలో కులగణన కోసం 22 రోజులు ఆమరణ దీక్ష చేసినాం. ఒక్క రోజు నువ్వు దీక్ష చేయలేదు, ఒక్క రోజు పోరాటం చేయలేదు. ఇవాళ వచ్చి సిద్ధేశ్వర్ ఇన్ఫార్మర్, విద్రోహి అని మాట్లాడే నైతికత మీకు ఉన్నదా? ఇప్పుడు కూడా మీరు మాట్లాడితే, ఇప్పుడు కూడా నేను ఒకటే ప్రశ్న సవాల్ చేస్తున్నాను, వీరన్న ఆలోచనను మీరు అమలు చేయండి. అది సిద్ధేశ్వర్ అన్న మీరు చెప్తున్నది దీని అంటే ఇప్పుడు ఏదైతే పీడిత వర్గాలు కులాలుగా బడుగా కింది కులాలుగా పెద్ద కులాలు మధ్యతరగతి బీసీ కులాలుగా విభజించబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ చట్టసభలో నిండిపోతే వర్గ ప్రయోజనం జరిగినట్టే వర్గ సమాజం వస్తుంది అనేది ఒక సీరియస్ ఈ బీసీ ఉద్యమం. మీరు ఈ విప్లవోద్యమం తర్వాత బీసీ ఉద్యమం తీసుకొని ముందుకెళ్తున్నారు. సో ఆ రకంగా మీరు అనుకుంటున్న ఆశయం నెరవేరాలని ఆశిద్దాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.